హైదరాబాద్ పాతబస్తీ చత్రినాకలో ల్యాండ్స్ అండ్ సర్వే మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ శుంకర నరహరి ఇంటితో పాటు అతని సోదరుడు వేణు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన సోదాల్లో 200 కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించినట్లు సమాచారం. కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బెడ్రూమ్లో ఉన్న బెడ్ కింద 1,10,00,000 విలువైన నోట్ల కట్టలు, బీరువాల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు. సంచుల్లో నోట్ల కట్టలు నింపి సజ్జపై దాచి ఉంచిన డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చత్రినాక నివాసం నుండి ఖాళీ బాండ్ పేపర్లు, చెక్కులను సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో వ్యవసాయ భూమి, అలాగే చత్రినాకలో ఒక G+2 బిల్డింగ్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ ఇళ్లు, ప్లాట్లు, భూములకు సంబంధించిన కీలక ఒరిజినల్ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాటన్నింటినీ అక్కడికక్కడే సీజ్ చేశారు. నరహరి సంపాదనకు, దొరికిన ఆస్తులకు ఎక్కడ పొంతన లేకపోవడంతో ఆయన అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.